హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక బ్లౌజ్ నెట్ క్లాత్ మీద వర్క్ చేసిన డిజైన్ అయితే మీకు చూపిస్తున్నానండి. నెట్ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. వేరే బ్లౌజ్ ఏ వర్క్ చేస్తున్నా మనం మిషన్ ఆన్ చేసేసి పక్కకు వచ్చేసినా పర్వాలేదు, కానీ ఈ నెట్ క్లాత్ మీద చేసేటప్పుడు మట్టికి మనం మిషన్ దగ్గరే ఉండడం అన్నది బెస్ట్ అండి. అయితే మనం ఆ డిజైన్ వాడు ఎలా ఇచ్చినప్పటికీ కూడా ముందు బార్డర్ బార్డర్ వచ్చే వరకు కూడా మనం స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి ఆ విధంగా స్టిచెస్ చేసుకున్నాక ఫస్ట్ నెక్ బార్డర్ అయితే సెట్ చేసుకుని వేసేసుకోవాలండి. ఆ తర్వాత జాగ్రత్తగా ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెట్ క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ వర్క్ స్టార్ట్ పాయింట్కి వెళ్ళిపోయి అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసేయాలి. నెట్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి గమ్మున ఎక్కడన్నా చిరిగినా చేసినా ఇబ్బంది. అందుకనేసి మనం చాలా తక్కువ స్టిచెస్లో పెట్టుకుని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. దగ్గరే ఉంటాం కాబట్టి అది పట్టు క్లాత్ మీద చేస్తున్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుని, నెట్ క్లాత్ మీద చేస్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకుని ఆ విధంగా చేస్తే వర్క్ అనేది మనకి స్పీడ్గా అవుతుంది కూడా. మొత్తం డిజైన్ అయిపోయాక అయితే ఇలా ఉన్నదండి, చాలా బాగుంది. అయితే చేతుల మీద వీళ్ళు ఏంటంటే కట్ వర్క్ డిజైన్ ఇమ్మన్నారు అంచు వేసి, అందుకనేసి ఈ విధంగా చేశాను. పైన బుట్ట పెట్టి జాకెట్ కుట్టించుకున్నారు. చాలా బాగుందండి స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్. ఆ పిక్ అయితే మిస్ అయింది, సో ఇక్కడ వరకు అయితే షేర్ చేస్తున్నాను. ఈ డిజైన్ అయితే ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడైతే మీకు ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నానండి. దీని మీద సారీ వచ్చేసి ఈ సారీ అయితే చూడండి, బిస్కెట్ కలర్ సారీ పీకాక్స్ అండ్ ఇందులో బిస్కెట్ కలర్ గోల్డ్ షేడ్ వైలెట్ తప్పితే ఇంకే కలర్ లేదండి. దీని మీదకి వెళ్ళి ఏంటంటే హై నెక్ ఇప్పుడంతా హై నెక్ కుట్టించుకుంటారట. సో దానికోసం వెనక షోల్డర్ నుంచి కింద నడుం వరకు వచ్చేలాగా ఫుల్ బంచ్ అయితే వేసి చేయమన్నారండి. వరకు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది. ఫుల్ హ్యాండ్ కావాలన్నారు. సో ఈ సారీలో కలర్స్ చూడండి, ఇందులో ఇంకా సారీలో వచ్చిన ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ వేసింది. పువ్వుకి వచ్చేటప్పటికేమో అందులో లైట్ బిస్కెట్ కలర్ వచ్చింది కదండి, ఆ కలర్ వాడాను, వైలెట్. దీనికి అవుట్లైన్ ఏంటంటే జరీ అవుట్లైన్ వచ్చింది. దీనికి కానీ మీకు అవుట్లైన్ ఏదన్నా జరీ వచ్చేటప్పుడు బాగుంటుంది. మీకు బ్లౌజ్ కలర్ వేసి దీనికి బ్యాక్ నెక్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడైతే మీకు ఇప్పుడు చూపించే బ్యాక్ నెక్ అయితే ఇది హై నెక్ కదండి, సో అర్థం కాకపోవచ్చు. ఇలా వచ్చింది. ఏంటంటే వన్ సైడ్ డిజైన్ అండి, నడుము దగ్గర నుంచి మిగిలిందంతా ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చినాయి. నెక్ ఏంటంటే ఇక్కడ మీకు అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి ఇది షోల్డర్ కదండి, ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు పైపింగ్ బోట్ వేసుకుంటామన్నారు. ఆ మెడ ఏమీ వేయకుండా ఓన్లీ బంచ్ ఒకటే వేయమన్నారని ఈ విధంగా వేసాను. ఇష్టపడుతున్నారు. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుందండి. ఫ్రంట్ బోట్ నెక్ కాదు, మామూలు డీప్ నెక్ కాదండి. అందుకనేసి వాళ్ళు ఇక్కడ ఇలా తీసుకుంటారు. మీకు ఇది కనిపించదు, కానీ ఏంటంటే బంచ్ అయితే దీనికి మ్యాచింగ్ ఇదే ఉన్నదండి. సో అందుకనేసి ఇలా వేయడం ఏ కలర్ మీద మనకున్న సారీస్ని బట్టి దేని మీదన్నా ఒక 2-3 చీరలకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఒకసారి చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైలెట్ కలర్ కాబట్టి అండి, ఏదన్నా పింక్ సారీ మీద అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. ఇది మీకు మొత్తం కుట్టేశాక అయితే ఇలా ఉన్నదండి. దీని మీద ఇంకా మనం కావాలంటే స్టోన్స్ అవి అంటించుకుని కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఈ వర్క్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.